మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? లేక ఈ టెక్నాలజీ బెస్ట్, ఆ టెక్నాలజీ బెస్ట్ అలాంటప్పుడు ఏది చేసుకోవాలి? ఈ టెక్నాలజీస్ అన్నీ ఉన్న చోట ఎక్కడికెళ్ళాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారనంటే, అలాంటి దానికి మీకు సమాధానం ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోలో దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమల గుంతలు అనేటివి ఉంటాయండి. అలాంటివి ఉన్నప్పుడు మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీస్ అని, ఫ్రాక్షనల్ CO2 అని, ఎర్బియం గ్లాస్ అని, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని, అలానే మీకు నాన్ అబిలేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని, మైక్రో డర్మాబ్రేషన్ అని ఇతరత్ర పదాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. అలాంటి దాంట్లో ఏది బెస్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. అలానే అన్ని కంబైన్ చేసుకుంటే కూడా మనకి మంచి రిజల్ట్స్ రావచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే నేను మీకు ఈ మంచి సొల్యూషన్ తోటి నేను మీ ముందుకు వచ్చానండి. అన్ని టెక్నాలజీస్ అనేటివి కంబైన్ చేసి బెటర్ ఎక్స్పర్టీస్ తోటి, మంచి ఎక్స్పీరియన్స్ తోటి, అలానే మంచి టెక్నిక్స్ తోటి చేస్తే మీ మొటిమల గుంతలు అనేటివి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. మొటిమల గుంతలతోటి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే మీరు పర్సిస్టెంట్ గా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మంచిగా టాబ్లెట్స్ కొల్లాజెన్ తో స్టిమ్యులేట్ చేసుకుంటూ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. మొటిమల గుంతలు ఎలా వస్తాయి అనంటే మొటిమలు రెండో స్టేజ్ నుంచి మూడో స్టేజ్ నుంచి నాలుగో స్టేజ్ వరకు ఎప్పుడైనా కానీ మొటిమల గుంతలుగా మారే అవకాశం ఉంటుంది. రెండో స్టేజ్ మూడో స్టేజ్ ఒక్కొక్కసారి మచ్చలుగా మారొచ్చండి, కానీ ఒక్కొక్కసారి గుంతలుగా మారుతూ ఉంటాయి. అందుకోసమే మొటిమల్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొటిమల్ అనేది స్టేజెస్ నేను చెప్పాను కదండి. కొమిడోనల్ స్టేజ్ అంటే మనకి సెబేషియస్ గ్లాండ్స్ సీబమ్ సెక్రెట్ కాకుండా ఆపడానికని క్లాగ్ అయిపోతే పోర్స్ దానికి స్టేజ్ 1 గా మారుతూ ఉంటుంది. దాంట్లో బ్యాక్టీరియా ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనేది రావటం తోటి అక్కడ పస్ రావటం మొదలవుతూ ఉంటుంది. బ్యాక్టీరియా రావటాన్ని గ్రేడ్ 2 గా అంటామండి. పస్ రావటం అనేది గ్రేడ్ 3 గా అంటాము. అదే పస్ విపరీతంగా పెరిగి డీపర్ స్కిన్ లేయర్స్ కి మనకి డ్యామేజ్ అవుతే స్టేజ్ 4 అని అంటాం. స్టేజ్ 3 స్టేజ్ 4 లో మొటిమల గుంతలు అనేటివి మనకి చర్మంలో కిందికి అనేది అయిపోతుంది. ఇది చర్మంలో పైన పొర అండి, కింద పొర అండి. కింద పొరలో పైన లేయర్స్ వరకు డ్యామేజ్ అయిపోతే గుంత అనేది ఫామ్ అవుతుంది. ఇంకా కిందికి ఉంటే ఇంకా డీపర్ స్కార్స్ అవుతాయి అన్నమాట. ఐస్ పిక్ స్కార్స్, ఎట్రోఫిక్ ఐస్ పిక్ స్కార్స్ అని అంటే చిన్నగా మనకి ఐస్ పిక్ అని అంటాం కదండి. అంటే ఐస్ ని మనం దాన్ని పొడిచి దానికి మనము ఇరగొడతాం కదండి. అలా పొడిచేటప్పుడు చిన్నది ఒకటి అలా స్కార్ లాగా అలా ఉండిపోతుంది అనమాట. సో దాన్ని ఐస్ పిక్ స్కార్ అని అంటారు. అలానే బాక్స్ స్కార్స్ అని అంటారు. బాక్స్ స్కార్స్ అని అంటే మనకి ఇలా డబ్బాల్లాగా ఉంటాయి అనమాట. బాక్స్ స్కార్స్ అని అంటారు. అలానే మనకి రోలింగ్ స్కార్స్ అంటే మనకి ఏదో చిన్న స్పీడ్ బ్రేకర్ కి ఉల్టా ఉంటుంది కదండి. రోడ్ల పైన గుంతలు ఉంటాయి కదండి. అలాంటి గుంతలు అనమాట. సో ఇలాంటి మొటిమల గుంతలకి అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉంటాయి. దాంట్లో హైబ్రిడ్ స్కార్ లేజర్ అనే టెక్నాలజీ మా దగ్గర ఉంటుందండి. హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీ ఏంటంటే ఫ్రాక్షనల్ CO2 అండ్ ఎర్బియం గ్లాస్ రెండు కాంబినేషన్ తోటి చేస్తారు. హైబ్రిడ్ స్కార్ లో మీకు ఫ్రాక్షనల్ CO2 ఏమో డీప్ రీసర్ఫేసర్ అంటారనమాట. అంటే చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదా, కింద పొర వరకు అది వెళ్తుంది అనమాట. అది సూక్ష్మంగా జరుగుతుంది కాబట్టి మంచి రిజల్ట్స్ బాగా వస్తాయి. దాంట్లోనే అడ్వాన్స్డ్ గా కాంబినేషన్ తోటి ది స్కిన్ రిఫైనర్ అని అంటాం అనమాట. ఎర్బియం గ్లాస్ థెరపీస్ ని అది చర్మంలో పైన పొర వరకు మనకి అది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఈ రెండు కాంబినేషన్స్ తోటి చేయటం తోటి మీకు రెండు లెవెల్స్ మనకి ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అదే దాంతో పాటు మనకి మైక్రో నీడ్లింగ్, అడ్వాన్స్డ్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, డీప్ గా గోల్డ్ ప్లేటెడ్ నీడిల్స్ ఉంటాయి అనమాట. అవి లోపలికి వెళ్ళి ఎనర్జీ బూస్ట్ తోటి, సడన్ ఎనర్జీస్ తోటి, రిలీజెస్ తోటి అక్కడ హీట్ జనరేట్ చేసి కొల్లాజెన్ ని కొత్తగా స్టిమ్యులేట్ చేయటానికని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అప్పుడు కొల్లాజెన్, కొత్త ఎలాస్టిన్ అనేది ఫార్మేషన్ అనేది జరగటం అవుతూ ఉంటుంది. ఇది డిక్రీజ్డ్ డౌన్ టైమ్ తోటి, అంటే చాలా తక్కువ డౌన్ టైం ఉంటుంది. 1 డేనే మీకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. రెడ్నెస్ కానీ గుంతలు కానీ అలా మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత అన్ని సెట్ అయిపోతాయి. అదే మీకు హైబ్రిడ్ స్కార్ లేజర్లో అయితే ఒక 3 డేస్ నుంచి 5 డేస్ వరకు ఉంటుంది అనమాట. ఇది కాకుండా మైక్రోప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ నేను చెప్పాను కదండి నా పాత వీడియోస్లో. మైక్రోప్లాస్మా అంటే సాలిడ్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్ కాకుండా ప్లాస్మా అనే ఒక స్టేట్ ఉంటుంది అనమాట. అది అక్కడ సూక్ష్మంగా మన చర్మం పైన పెట్టినప్పుడు ప్లాస్మా స్పార్క్, మైక్రో రేడియో ఫ్రీక్వెన్సీ అరేస్ అని అంటారు అనమాట. ఈ మైక్రో అంటే చాలా సూక్ష్మంగా మన కంటికి కనిపించినంతగా అక్కడ చర్మంలో మనకి అక్కడ స్టిమ్యులేషన్ అనేది జరిగిపోతుంది అనమాట.
సో దీంతోటి మనకి చాలా తక్కువ డౌన్ టైం ఉంటుందండి. మంచి అడ్వాన్స్ థెరపీ, పెయిన్ లేకుండా మీకు మంచిగా చేయటానికని బెనిఫిట్ ఉంటుంది. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చర్మంలో మీ కొల్లాజెన్ని అక్కడికక్కడ పైన సూపర్ఫిషియల్ లేయర్స్ లో స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. సో ఇది మోర్ అండ్ ఈవెన్ కంటిన్యూస్ గా స్మూత్ స్కిన్ టెక్స్చర్ గా మారుతూ ఉంటుంది. అలానే సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ నేను చెప్పాను కదండి, మొటిమల గుంతలు ఉన్నప్పుడు కింద తీగల్లాగా మనకి దారాల్లాగా సన్నటి ఫైబ్రటిక్ బ్యాండ్స్ ఉంటాయి చర్మంలో. అక్కడ మనకి దాన్ని పట్టేసి చర్మాన్ని కిందికి పట్టేసి లాగుతూ ఉంటాయి. సో కింద నుంచి కొల్లాజన్ ఎంత స్టిమ్యులేట్ అవుతున్నా కానీ అది పైకి రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది అనమాట. సో సబ్క్యూటేనియస్ ఇన్సిషన్ అనేది మనకి చర్మం లోపలికి అది వెళ్ళి అక్కడ చిన్నగా ఆ బ్యాండ్స్ ని బ్రేక్ చేయడం తోటి అది ఫ్రీ ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫ్రీ ఫ్లోటింగ్ తోటి మనకి చర్మంలో మంచిగా కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేసే హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నిక్స్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నిక్స్, మైక్రో ప్లాస్మా, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి కొల్లాజన్ ని స్టిమ్యులేట్ అయినప్పుడు చర్మం ఉన్న గుంతలన్నీ నెమ్మదిగా పైకి వస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా చేయటం తోటి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మైక్రో డర్మాబ్రేషన్ అనేది నాన్ ఇన్వేజివ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది. సో దానితోటి కూడా మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ టెక్నాలజీస్ మా సెంటర్లో కంబైన్ చేసి మీకు చేస్తారు కాబట్టే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. సో చర్మంలో మంచి టెక్నాలజీస్, టెక్నిక్స్, ఎక్స్పర్టీస్ కావాలనంటే మీకు ఎటువంటి విధంగా మనకి మార్పులు, మనకి బెనిఫిట్ వస్తుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. సో ఈ టెక్నాలజీస్, టెక్నిక్స్, ఎక్స్పర్టీస్ కోసమనే మా సెంటర్కి వస్తే మీ చర్మానికి చూసి మీ గుంతలు ఎంత డీప్గా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, దానికి ఎట్లా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బెనిఫిట్ అవుతాయి అనే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్గా మేము ప్లాన్ చేస్తామండి. కొన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ అవసరం పడతాయి. మనకి నెలకొకటి ఒక్కొక్క సెషన్ చేస్తాము. అంటే ఒకసారి హైబ్రిడ్, ఒకసారి మైక్రో నీలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఒకసారి మైక్రో ప్లాస్మా, అలానే ఒకసారి మైక్రో డర్మాబ్రేషన్, వీటితో పాటు ఒకసారి స్కిన్ బూస్టర్స్ కావాలనంటే అవి చేయొచ్చండి. ఫిల్లర్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి, ఫిల్లర్ టెక్నిక్స్ కూడా. దాంతో మనకి చర్మంలో మొటిమల గుంతల్లో వేసినందుకు మనకు అక్కడ చర్మంలో కొల్లాజన్లో స్టిమ్యులేషన్ అనేది కూడా అవుతూ ఉంటుంది. సో ఇలా చేయటం తోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి డెఫినెట్గా మనం సాధించుకోవచ్చు. చర్మంలో మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఫస్ట్ చర్మ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం సొల్యూషన్స్ ప్లాన్ చేసుకుంటే అవుతాయి. ఈ టెక్నాలజీస్ అన్ని కంబైన్ చేస్తే మల్టిపుల్ లెవెల్ థెరపీస్, అంటే ఇప్పుడు మొటిమల గుంతలు అనేది ఒకటే ఉండదు కదండి, అన్ని ఒకటే గుంత 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 అలా ఉండదు. బాక్స్ కార్ అని ఉండదు అనమాట. కొన్ని ఐస్పిక్ స్కార్స్ ఉంటాయి, కొన్ని బాక్స్ కార్స్ ఉంటాయి, కొన్ని రోలింగ్ స్కార్స్ ఉంటాయి. ఇలా అన్ని కాంబినేషన్ లో ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తుందనంటే ఈ లేజర్స్ కానీ ఈ సినర్జిస్టిక్ అప్రోచ్ చేయటం తోటి మల్టీ లేయర్ ట్రీట్మెంట్స్, అంటే ఒక్కొక్క లేయర్ లో అది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. దాంతో చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం అవుతూ ఉంటుంది. ఈ మల్టీ లేయర్ ట్రీట్మెంట్సే కాకుండా సినర్జిస్టిక్ అంటే హైబ్రిడ్ స్కార్ లేజర్ తో కాంబినేషన్ లో మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా స్టిమ్యులేట్ చేయడం తోటి చర్మంలో అక్కడ కొల్లాజన్ కూడా అన్ని లెవెల్స్ లో స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఒకదాని ఒకటికి బెనిఫిట్ గా తీసుకొస్తూ ఉంటుంది. మైక్రో డర్మాబ్రేషన్ చేయడం తోటి చర్మంలో పైన పొరలో ఉన్న డెడ్ లేయర్స్ ని అన్ని తీస్తూ ఉంటుంది. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి పైన ఉన్న డర్మల్ కొల్లాజన్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఎర్బియం గ్లాస్ తోటి ఈ లేయర్ లో స్టిమ్యులేట్ అవుతుంది. సో ఇలా అన్ని కాంబినేషన్స్ లో మనం చేసుకుంటూ సినర్జిస్టిక్ లెవెల్గా మనకి కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. కాంబినేషన్ ఎరా ఈజ్ ది యాక్చువల్ ఎరా. టుడేస్ ఎరా ఈజ్ ఆల్ కాంబినేషన్స్. నా దగ్గర ఉన్న కాంబినేషన్ లేజర్స్ తోటి మంచి టెక్నాలజీస్ తోటి మీకు బెనిఫిట్స్ అన్ని వస్తుంటాయండి. సో మీరు ఎటువంటివైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎటువంటివైనా అపోహలు ఉన్నా, అనేక సందేహాలు ఉన్నా మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెడితే, అలానే ఇతరత్ర టాపిక్స్ కూడా మీరు ఏమైనా పెడితే నాకు సమయం కుదిరినప్పుడు మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందరికీ షేర్ చేయండి. మొటిమల గుంతలు ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళకి భుజం తట్టి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీస్ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి వాడుతున్నారు. మేము మీకు తెలుగు రాష్ట్ర ప్రజలకే బెనిఫిట్ కావాలని మేము ఇక్కడికి తెప్పించి మంచి ప్రజలకు మంచి కాస్ట్లకి మీకు తీసుకొస్తున్నానండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.